మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. మనం రీసెంట్గా కొన్ని వీడియోస్ చేస్తున్నాం. లాస్ట్ టైము పిల్లలకి సంబంధించి పేరెంటింగ్ మాట్లాడినప్పుడు అందులో కొన్ని కామెంట్స్ రిలేషన్షిప్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు పెట్టవచ్చు, మేము వీడియోస్ చేస్తామన్నప్పుడు ఒకళ్ళు కామెంట్ పెట్టడం జరిగింది. నేను ప్రతిసారి డిపెండ్ అవుతూ ఉన్నాను మా హస్బెండ్ పైన. ఆయన నాకు ఏం చేయలేరని తెలుసు, నేనే చేయాలని తెలుసు, బట్ ఆ డిపెండెన్సీ ప్రతిసారి నాకు ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. తెలియకుండానే కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అడుగుతున్నారు. ఇలా చాలామందికి ఉంటుంది. అవతల వాళ్ళ నుంచి మనకి ఎటువంటి సహాయం అందదు అని తెలిసినా, అది కూడా భర్త విషయంలో, బట్ అగైన్ డిపెండెన్సీ ఉంటుంది. అంటే ఏ విషయంలో డిపెండెన్సీ? హెల్త్ అవ్వచ్చు, ఫినాన్షియల్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా వాళ్ళకి కావాల్సిన దాంట్లో సపోర్ట్ కావచ్చు. ఓకే, ఇవ్వలేను అని తెలిసిన ప్రతిసారి కూడా ఇస్తాడేమో అన్న హోప్ ఉన్న ప్రతిసారి డిపెండెన్సీకి లోన్ అవుతుంటుంటాం. దీన్ని ఏ విధంగా చూడాలి, ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? ఒక వ్యక్తి చేయలేరు అని తెలిసి కూడా డిపెండ్ అవుతాము అని అనటం, అది మరి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అంటే అది వాళ్ళ లోపం ఏంటో వాళ్ళకే తెలిసిపోయింది. క్వశ్చన్లోనే అవతల వ్యక్తి చేయలేరని తెలిసి కూడా డిపెండ్ అవుతున్నాము అని అంటే నీళ్లు లేని బావిలోంచి చేదతో తోడాలి, అవి తాగి దాహం తీర్చుకోవాలి అని ఆశపడటం లాంటిది అవుతుంది. ఎందుకంటే మీరే చెప్తున్నారు ఏంటి, అతను చేయలేడు అని తెలిసి కూడా డిపెండ్ అవుతున్నాము అని. సో దాని బదులు ఏంటంటే అతను ఏం చేయగలుగుతాడు అని తెలుసుకుని అవి డిపెండ్ అవటం అన్నా నేర్చుకోవాలి. లేదా అతని మీద డిపెండ్ అవటం మానేసి మీ అంతటి మీరు వాటిని ఎలా సాధించుకోవాలి అనేది నేర్చుకోవటం అన్నా ప్రారంభించాలి. అంతే తప్పితే ఇప్పుడు ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్, అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్ హస్బెండ్ మీద పెట్టేసుకుని అవి తీరట్లేదని మీరే డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా రిలేషన్షిప్లో చూపించి ఇద్దరికి గొడవలు పెంచేసుకుని నా వల్ల కాదు ముర్రో అని కనిపిస్తూ ఉన్న నిజాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయలేక ఇబ్బందులు పడటం, నువ్వు ఇబ్బంది పడటం, నీ స్పౌజ్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ అనవసరమైన యాక్ట్స్. ఇవన్నీ ఏ విషయాల్లో అతని మీద డిపెండ్ అవ్వాలి అవుతున్నావు, నీకు శక్తి లేక, నీకు స్కిల్స్ లేక, నీకు అంటే ఆ డిపెండ్ అవ్వకుండా ఉండే స్ట్రెంగ్త్స్ లేక ఏ విషయాల్లో డిపెండ్ అవుతున్నావు ఫస్ట్. ఆ విషయాల్లో అతనికి ఉందా స్ట్రెంగ్త్? ఇప్పుడు ఫైనాన్షియల్గా డిపెండ్ అవుతున్నాను అని అనుకుందాం. సో ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఫైనాన్సెస్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు ఏ విషయాల్లో అంటే ఏంటి, ఇప్పుడు ఇల్లు నడపటం అతను చేస్తున్నాడు. సో మీకు ఫైనాన్సెస్ అంటే మీరేదన్నా బిజినెస్ చేయటానికి ఫైనాన్సెస్ సహాయం అడుగుతున్నారా, లేకపోతే మీ పర్సనల్ పాకెట్ మనీకి అతను ఇంత ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే మీకున్న ప్రాబ్లమ్స్ కానీ లోన్స్ కానీ పర్సనల్వి అంటే ఎడ్యుకేషన్ లోన్సో, లేకపోతే మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. కొంతమందికి పేరెంట్స్కి కూడా అమ్మాయిలు సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అటువైపున మీ ఫ్యామిలీకి మీ భర్త వైపు నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి అన్నది ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్. అసలు అది తీర్చే స్తోమత, శక్తి, దానికి తగ్గ ఫైనాన్షియల్ రిసోర్సెస్ మీ హస్బెండ్కి ఉన్నాయా అనేది ఆలోచించాలి ఫస్ట్ థింగ్. నువ్వు మా అమ్మాళ్ళకి హెల్ప్ చేయవు, హాస్పిటల్కి ఖర్చు పెట్టవు అనేటప్పుడు అసలు అతని జీతం ఎంత, పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ పోగా ఎంత మిగులుతుంది, ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? సరే ఈ లోపల పొరపాటున మంచి జీతమైనా ఇల్లు, కారు ఏయో కొనుక్కున్నారనుకోండి, వాటి ఈఎంఐలు, లోన్లు ఇవ్వపోతాయి కదా. ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అని ఒక భార్యగా నువ్వే అర్థం చేసుకోలేకపోతే అతను ఏం చేయగలుగుతాడు? అవునా? ఇలాగే రకరకాల సపోర్ట్లు, ఇప్పుడు ఎమోషనల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయటం అనేది కామన్ థింగ్. అది ఇవ్వలేకపోతే కనుక హస్బెండ్స్ నేర్చుకోవాలి హౌ టు సపోర్ట్ ఎమోషనల్లీ అనేది. ఇప్పుడు కొంతమందికి ఫైనాన్సెస్ వీటితో పని ఉండదు, కానీ వాళ్ళు ఏదన్నా చేయదలుచుకున్నప్పుడు మోరల్ సపోర్ట్, ఒక ఎంకరేజ్మెంట్, లేదా ఒక కీ బూస్టింగ్ ఉన్నాము అన్న ఒక భరోసాను ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఖచ్చితంగా హస్బెండ్స్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో తెలియకపోతే ఇవ్వటం నేర్చుకుని మరి ఇవ్వాల్సి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నీ మీద కాకపోతే ఎవరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు?
నువ్వే సపోర్ట్ చేయకపోతే నీ భార్య ఒక ఉన్నత స్థానానికి ఎదగటానికి ఎమోషనల్ సపోర్టు, మోరల్ సపోర్టు, ఎంకరేజ్మెంటు నువ్విచ్చి నువ్వు ప్రౌడ్గా ఆవిడ్ని ఒక స్థాయికి వచ్చి అది బాగుంటుంది. కాబట్టి అది హస్బెండ్స్ ఖచ్చితంగా ఇవ్వటం నేర్చుకోవాలి. ఇంకొకటి, ఇవ్వటం హస్బెండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయటం ఓకే, కానీ అందరూ ఒకే వేలో దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు అనేది భార్యలు కూడా తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఒక తక్కువ మాట్లాడే వ్యక్తి ఉంటాడు, ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వటం ఎలా, ఏ రూపంలో వాళ్ళు ఇస్తున్నారో అనేది భార్యలు కూడా తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఓకే నువ్వు చెయ్యి, నేను నీకు ఏదన్నా వస్తే నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్పి వాళ్ళు ఊరుకున్నప్పుడు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతిసారి వాళ్ళు వచ్చేదో చేయాలని ఎక్స్పెక్ట్ చేయటం కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కెరీర్, వాళ్ళు చేసే పని ఇవన్నీ వాళ్ళకు కూడా ఉంటాయి. సో అందుకని నేను అంటాను, అంటే ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయాలి, ఏమేమి నీ హస్బెండ్ నీకు ఏమేమి ఇవ్వగలడు, అందులోంచి నువ్వు ఏమేమి తీసుకోగలుగుతున్నావు, ఇవి కూడా ఒక భార్య ఒక అంచనాకి రాగలగాలి. అంటే ఇప్పుడు చూడండి, ఒక కబుర్లు చెప్పలేని భర్తని గలగలా మాట్లాడమని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు రాదు, స్వతహాగా వాళ్ళ నేచర్లో. మాట్లాడే వాళ్ళని ఆపండి అన్న వాళ్ళు ఆపలేరు. ఇప్పుడు ఒక మంచి వంట చేసే భార్య నుంచి అద్భుతంగా ఇంకేదో చేయాలని ఎక్స్పెక్ట్ చేయటం అనవసరం, అవునా? అలాగే ఇల్లు నీట్గా సర్ది లేదా పిల్లల్ని పేరెంటింగ్ బాగా స్కిల్ఫుల్గా చేసే భార్య నుంచి అద్భుతమైన వంటకాలు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అన్ని కళలు ఒకళ్ళలోనే ఉండాలంటే కష్టం కదా. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పార్క్ ఉంటుంది, ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది. సో నువ్వు అది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాన్ని మిగతా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది వైఫ్ అండ్ హస్బెండ్ తెలుసుకోగలగాలి. సో బట్ ఎమోషనల్ సపోర్ట్ అనేది మాటలతోనే చెప్పాలి అని ఏమీ లేదు, చేతలతో చెప్పినప్పుడు భార్య అర్థం చేసుకోగలగాలి. నీకు సపోర్ట్ ఉంటాను అన్నప్పుడు ఎలాంటి సపోర్ట్ కావాలి అనేది కూడా చెప్పుకోగలగాలి. మీరు ఇలా చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు స్థైర్యంగా ఉంటుంది, నాకు భరోసాగా ఉంటుంది ఇలా చేస్తే అన్నప్పుడు దే లెర్న్ నో అండ్ దే విల్ గివ్ సపోర్ట్. డిపెండ్ అయ్యే ముందలే వాళ్ళు అది మనకి చేయగలుగుతారా, వాళ్ళ దగ్గర అది రిసోర్స్ ఉందా, వాళ్ళ పర్సనాలిటీలో అది ఉందా, వాళ్ళ నేచర్లో అది ఉందా, వాళ్ళ కెరియర్లో ఆ విషయాలు ఉన్నాయా అనేది చూసి డిపెండ్ అవ్వండి. సో ఏది కూడా రియాలిటీలో ఉండాలండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళి నా దాహం తీరట్లేదు అంటే ఎట్లా ఉషా? చిన్న బావి దగ్గరికి వెళ్ళినా నీ దాహం తీరుతుంది. అలాగే మంచినీటి బావి దగ్గరికి వెళ్ళి నాకు ఉప్పు కావాలి అంటే కుదరదు. సముద్రం దగ్గరికి వెళ్తే ఉప్పు నీళ్లు దొరుకుతాయి, అది ఉప్పు నీళ్లు దొరుకుతాయి, ఉప్పు దొరకదు యాజ్ ఇట్ ఈస్గా. సో ఏంటంటే మనం ఏది కావాలన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, లేదా నీ భర్త ఎలాంటి రిసోర్స్ఫుల్ పర్సను, అతని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఎమోషనల్గా కానీ స్పిరిచువల్గా కానీ లేకపోతే సోషల్గా కానీ అతను ఎలా ఉంటాడు అని. ఇప్పుడు ఇంట్లోనే టైం స్పెండ్ చేసే ఒక వ్యక్తి, సైలెంట్గా ఉండటానికి ఇష్టపడే వ్యక్తి, కామ్గా ఇంట్లో ఉండటానికి ఇష్టపడే వ్యక్తిని ప్రతి పార్టీకి ప్రతి గ్యాదరింగ్కి నువ్వు రమ్మని ఎక్స్పెక్ట్ చేసి అతను రాలేదని గొడవ చేయటం వల్ల యూజ్ ఏముంటుంది? సో నా భర్త నాతో ప్రతి పార్టీకి రావాలని నువ్వు డిపెండ్ అవ్వటం అనేది అనవసరం, ఎందుకంటే అతని నేచర్లో అది లేదు. సో నేనేమంటానంటే నువ్వు సింగిల్గా ఫ్రెండ్స్ సర్కిల్ని ఏర్పాటు చేసుకుని అమ్మాయిలతోనే నీ లేడీ గ్రూప్స్తో వెళ్ళి అలవాటు చేసుకుని ఇంపార్టెంట్ అయినాటికి అతన్ని రమ్మన్నావు అనుకోండి, హీ విల్ ట్రై టు అటెండ్. ఎందుకంటే 4 సార్లు మీరు సొంతగా వెళ్ళిపోయి 5వది ఇది ముఖ్యం, నాతో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బాగుండదు, రావాల్సింది అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు వస్తారు. 5టికి రమ్మని పోరు పెడుతుంటే వాళ్ళకి విసుగ్గా ఉంటుంది. సో అందుకని దేనికి డిపెండ్ అవ్వాలి అనేది మనం కూడా తెలుసుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ, అవును. నువ్వు ఇవ్వలేని అవన్నీ డిపెండ్ అయ్యి వాళ్ళు మనకి ఇవ్వట్లేదు అని గోల్ చేసే బదులు మనమే రిసోర్స్ఫుల్ పర్సన్ లాగా కొన్ని మనమే సొంతగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండగలగటం నేర్చుకుంటే బెటర్ కదా. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.